వీడియోకి గ్లామర్ ఉండాలంటే డిస్క్లైమర్ వేయాలి. అంటే ఎస్ ఆగండి ఆగండి మా బ్రోస్, మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకే ఒకటి, చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా. అరే ఇంగ్లీషు, నువ్వేం చేస్తావో నాకు సంబంధం లేదు. లాస్ట్ టైం ముంబైతో ఆడినప్పుడు ఎట్లా ఆడుతీవి, ఇప్పుడు కూడా సేమ్ అట్లా ఆడాలి. అట్లే సిక్స్లే కొట్టి ముంబైని పిసికేయాలి. ఇది కనుక మనం గెలిచినామంటే ఫైనల్లోకి ఎంటర్ అవుతాము. ఆర్సీబీ పైన ఉండే పగ ప్రతీకారము అంతా తీర్చుకొని కప్పు కొట్టేద్దాము. నువ్వైతే లైట్ తీసుకో శ్రేయస్సు, ఈ మ్యాచ్ అయితే మనం ఈజీగా గెలుస్తాము. లాస్ట్ ఇయర్ కూడా చూస్తే కదా, ఎస్ఆర్హెచ్ కేకేఆర్ అన్నప్పుడు ఎస్ఆర్హెచ్ ఫస్ట్ ఓడిపోయింది, తర్వాత మళ్ళీ గెలుచుకొని ఫైనల్కి వచ్చింది. అంటే ఇప్పుడు మనం క్వాలిఫై టు గెలుచుకొని ఫైనల్కి ఎంటర్ అవుతా ఉండము, ఇది ఫిక్స్. అదవ్వదమ్మా, ఇక్కడున్నది లపాకి టీం కాదు, తుపాకీ టీము. కాల్చిపాట దొబ్బుతాము. లాస్ట్ మ్యాచ్ చూసి కదా, ఆ గుజరాత్ వాళ్ళు ఎంత మంచి ఫామ్లో ఉండి ఎట్లా గెలుస్తూ ఉంటారు. అట్లా వాళ్ళకి బ్రేక్ లేసి వాళ్ళని అయితే అస్సాం ట్రైనింగ్కి ఇచ్చేసి, ఇప్పుడు మిమ్మల్ని కూడా దగ్గరుండి మరి అస్సాం ట్రైనింగ్కి ఇచ్చే బాధ్యత మాది. మీతో మ్యాచ్ గెలిచి మేమైతే ఫైనల్లోకి ఎంటర్ అవుతామి. ఇప్పుడు మళ్ళీ మీరే తగిలింటారు అంటే ఇంకొక విక్టరీ లోడింగ్ అని తలకాయ లోడింగ్. మా పర్ఫార్మెన్స్ మా ప్లేయర్స్ చూసి నువ్వు ఇట్లా మాట్లాడుతూ ఉండవా? ముంబై అంటే ఏమనుకుంటా ఉండవు, ముంబై అంటే ఒక బ్రాండు. ఇక్కడ ఆడేది 11 మంది ప్లేయర్స్ కాదు, 11 మంది సింహాలు. సింహాలు అయితే అడవిలో ఉంటుంది, మీలాగా ఎక్కడ పడితే అక్కడ ఉండదు. మేం సింహాలు కాదు సరే, మీరేమన్నా కింగ్సా? ఇప్పటిదాకా 18 సీజన్లు ఆడితే ఒక్క కప్ అంటే కప్పుకోవట్లేదు, పేర్లో మాత్రం కింగ్స్ పెట్టుకొనేస్తారు. ఆ ఆర్సీబీ వాళ్ళు కూడా ఇట్లే, పేర్లో రాయల్స్ ఉన్నంత మాత్రాన వాళ్ళు రాయల్స్ అయిపోతారా? ఏం మధ్యలో మా పేరు ఎత్తే మంచిగా ఉండదు చెప్తున్నా. మీకు సవాలక్ష ఉంటుంది, మీరు తెలుసుకోండి. మధ్యలో మమ్మల్ని ఎందుకు లాగుతారు? అంటే అనుకోపని ఫైనల్ వరకే కదా, ఆ తర్వాత నుంచి మన రేంజ్ మారిపోతుంది. కింద మీద ఊపు, ఆర్సీబీ తోపు, ఫస్ట్ కప్ కొట్టబోతున్నాం కదా. కొడతారు, ఎందుకు కొట్టరు? మీ పైన రివెంజ్ తీసుకునేకైనా సరే ముంబైని ముంచేసి మేమైతే ఫైనల్లోకి ఎంట్రీ ఇస్తాం, చూసుకోండి. వచ్చేయండి, మాకు కూడా అదే కావాల్సింది. ఈసారి కప్పులేని టీమే కప్పు కొట్టాలి. మాకు 0 కప్పే, మీకు 0 కప్పే. మన ఇద్దరు ఎవరొకరు కప్పుతోనే బయట పోవాలి. ఆ ముంబైకి చూస్తే ఇప్పటికే 5 ఉంది, వాళ్ళకెందుకు? మా పైన ఆర్సీబీకి ఇంత ప్రేమేంట్రా బాబు, మాకైతే ఎవరు సపోర్టే లేదు. అట్లాంటి టైంలో ఆర్సీబీ సపోర్ట్ చేస్తూ ఉంది. మా పంజాబ్కి తోడు ఎన్ని రోజులు ఎవరు లేరనుకుంటారా? మా ఆర్సీబీ ఉంది. నీ బొంద, మీ పైన ప్రేమ కాదు, మమ్మల్ని చూస్తేనే భయము. ఎక్కడ క్వాలిఫై టు మ్యాచ్ గెలిచి ఫైనల్లోకి ఎంటర్ అయిపోతే కప్పు కొట్టేస్తుందనే భయంతో వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తూ ఉండేది, అంతేగాని మీ పైన ప్రేమతో కాదు, అది తెలుసుకో. లాస్ట్ మ్యాచ్ స్కూల్లో ప్రేయర్లో కళ్ళు తిరిగి పడిపోతారు చూడి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. అట్లా మన బ్యాట్స్మెన్లు అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పడుతూనే ఉంటారు. కానీ ఈ మ్యాచ్లో అట్లా చేయకూడదు, పక్క 200 300 చూపాలే, మ్యాచ్ గెలవాలే. అది అవ్వదమ్మా. ఇక్కడ ఎవరు ఉండేది? జానీ ఎస్ పాపా, ఈటింగ్ షుగర్ నో పాపా. ఫస్ట్ బ్యాటింగ్ మీదైతే ఎన్ని రన్స్ కొడతారో అన్ని రన్స్ 15 ఓవర్లోనే ఫినిష్ చేసి పడదొప్పుతాము. ఒకవేళ ఫస్ట్ బౌలింగ్ అనుకో, మేము బ్యాటింగ్ వచ్చి కాటెరమ్మ కొడుకులకే కండ్లు తిరిగేలా కొడతాము, 300 కొట్టేస్తాము. అరే ఆర్తికు, ఈ మ్యాచ్కి ఏమైనా గేమ్ ప్లాన్ ఉంటే చెప్పు, ముందుగానే ప్రిపేర్ అవుతాం. మన దగ్గర బుమ్రాస్త్రం ఉంది, మనకెందుకు టెన్షన్, మనకెందుకు గేమ్ ప్లాను. ఎప్పుడు మ్యాచ్ మంచి చేజారిపోతుందో ఆ టైంలో బుమ్రాకి బౌలింగ్ ఇస్తే వికెట్లు తీస్తాడు, రన్స్ తగ్గిస్తాడు. ఆర్తిక్ చెప్పింది కరెక్టే, పవర్ ప్లేలో బోల్డ్ చూసుకుంటాడు, మిడిల్ ఓవర్స్ డెత్ ఓవర్స్ మనం చూసుకుంటాము. ఈ మ్యాచ్ ఎక్కడ తిరిగి మేమే గెలుస్తాము. హలో మై డియర్ ఆర్సీబీ, మీ దగ్గరికే వస్తున్నాం. చిన్న బ్రేక్, వచ్చేస్తాం. మొన్న ఆర్సీబీతో మ్యాచ్ ఓడిపోయేసరికి అందరూ మనల్ని పంజాబ్ టీంలో చూస్తలే, ఏదో పాములు పట్టే టీంలో చూస్తూ ఉంటారు. చూపిద్దాం మన పవర్ ఏంటో చూపిద్దాం. ఈ మ్యాచ్ గెలిచి మన సత్తా చాటుదాం. మా ముంబై టీంని ఆపేకి ఆ గిల్లగనల టీం వల్లనే అవ్వలేదు, మీరేం చేస్తారు? ఓకే, అది ఫ్రెండ్స్ వీడియో. ఈ మ్యాచ్ గెలిచి ఫైనల్కి ఎవరు వెళ్తే బాగుంటుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.